యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుడు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడని మనం అనుకోవడం పొరపాటు. అయితే దేవుడు నిన్ను క్రమపరుస్తాడు. క్రమంగా నీ వృత్తిలో నైపుణ్యత పొందుకొనుటకు సహాయం చేస్తాడు. విలువలు కోల్పోకుండా జీవితాన్ని, లోపము లేని ఆత్మీయతను వృద్ధి పొందిస్తాడు. నిన్ను పరిపూర్ణ పరిశుద్ధురాలిగా మారుస్తాడు. దేవునితో నిలిచిన వ్యక్తి ఏనాడు నశించినట్లు చరిత్రలోనే లేదు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపునని. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందలను దీవించును. ఇహలోకపరమైన ఆశీర్వాదముతో నువ్వు నిండి ఉండాలంటే దేవుని కట్టడలను, విధులను నీవు గైకొని నడుచుకోవాలి. నీతి, నిజాయితీ, యథార్థత కలిగి నీవు జీవించినప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు. దేవునితో జీవితాన్ని ప్రారంభించిన నీవు ప్రస్తుత పరిస్థితిని బట్టి దిగులు చెందకు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని వాక్యమును బట్టి ఆయన దీనత్వమును నీవును కలిగి ఉండాలి. అప్పుడే ఆయన తగిన సమయంలో ప్రజలు నిన్ను గౌరవించినట్లు దేవుడు నిన్ను వారి ఎదుట హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుని వాక్యమును బట్టి నీవు తగ్గింపు తత్వము, యథార్థత, నీతి, నిజాయితీ నీవు కలిగి జీవించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో కీలకమైన తగ్గింపు గుణం కలిగి జీవించేది చాలా గొప్పతనం. అప్పుడే నీవు పరలోక రాజ్యపు వారసత్వాన్ని పొందుకొంది. ఇహలోక ఆశీర్వాదములు మాత్రము పొందుకొని నీ జీవించితే అది చాలదు. పరలోకపు వారసత్వాన్ని కూడా నీవు ఇహలోకంలో ఉన్నప్పుడే సిద్ధపాటు కలిగి జీవించాలి. అప్పుడే నీవు ఆశీర్వదింపబడినట్లు లెక్క. కనుక దేవుని చెంత నిన్ను నీవు సమర్పించి ఆయన కట్టడలను, విధులను తప్పక అనుసరించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.